పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో నిన్నటి రోజున మార్కెట్ చాలా వాలటైల్గా అనిపించింది, ఎస్పెషల్లీ ఈ యొక్క బ్రాడర్ ఇండిసెస్. అదేవిధంగా ఈ రోజు ఏంటంటే మనం ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ వీక్గా అనిపించిన మార్కెట్ సడన్గా గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి దగ్గర 120 పాయింట్స్ దాకా గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి అగ్రెసివ్గా పైకి వెళ్ళింది. అగ్రెసివ్గా 330 పాయింట్లు అట్లా పైకి వెళ్ళి మళ్ళీ అదే హై నుంచి కూడా మళ్ళీ వెంటనే షార్ప్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. చూడండి అక్కడ నుంచి కూడా 400 పాయింట్ల కిందకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఒక 450 పాయింట్లు పైకి వెళ్ళింది. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ 450 పాయింట్లు మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. సో చాలా వోలటైల్గా మూవ్ అనేది నిన్న కనిపించింది. సో ఇంట్రాడే ప్లేయర్స్కి ఇటువంటి మూవ్స్ వస్తే చాలా లాభదాయకం అనమాట. ఇంట్రాడే ప్లేయర్స్కి స్వింగ్ ట్రేడర్ కానీ పొజిషనల్ ట్రేడర్ కానీ వాళ్ళు మేబీ ఏంటంటే ప్యానిక్ అనేది గురి అవుతారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అసలు మార్నింగ్ అయితే 330 పాయింట్లు పాజిటివ్లో ఉంది. ఎండ్ ఆఫ్ ది డేకి మనం చూస్తే అగైన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ అంటే 11 పాయింట్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో చూడండి మనకి కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనే ఫార్మేషన్ జరిగింది. స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, దాని తర్వాత ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది విత్ వెరీ గుడ్ క్యాండిల్. దాని తర్వాత ప్రీవియస్ డే లోని బొంబాట్ చేశాడు. ఇక్కడ ప్రీవియస్ డే లో దగ్గర చాలా మంది ఏంటంటే స్టాప్ లాస్ పెడతారు, ఏది లాంగ్ హోల్డ్ చేసేవాళ్ళు స్టాప్ లాస్ హంటింగ్ అనేది చేసాడు. మళ్ళీ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ చేసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఈ విధంగా కన్సోలిడేషన్ తీసుకొని కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని మనం. ఇక్కడ బ్రాడర్ పిక్చర్ లో మళ్ళీ ఆ లెవెల్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్స్ తో బ్రేక్ చేసుకొని ఫాస్ట్ గా 1-2-3 క్యాండిల్స్ లో ఫాస్ట్ గా అగ్రెసివ్ గా మూవ్ అనేది డౌన్ సైడ్ క్రియేట్ చేసి దాని తర్వాత ఇదంతా కూడా హెక్టిక్ అనమాట. కిందకు వచ్చాడు చూడండి, వెరీ బిగ్ క్యాండిల్ అండ్ వెరీ బిగ్ క్యాండిల్ ఆపోజిట్. సెల్లర్స్ ఇక్కడ ట్రాప్ అయిపోతారు, ఎస్పెషల్ ఏంటంటే స్కాల్పర్స్. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చాక డెఫినెట్గా ఏంటంటే ఆ క్యాండిల్తో పాటు షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేస్తారు. వెంటనే రికవర్ చేసి మళ్ళీ ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఏంటంటే అక్కడ నుంచి కూడా మొమెంటం అనేది లాస్ అయిపోయి డౌన్ సైడ్ అనేది కిక్ చేసేసాడు. చాలా టాక్టికల్గా ప్లే అనేది జరిగింది. సో ఇటువంటి మార్కెట్లో సర్వైవ్ అవటం అండ్ వెరీ డిఫికల్ట్ పార్ట్ కూడా. ఓకే, ఎనీహౌ ఈ యొక్క లెవెల్స్ అనేది మనం నిన్న మెన్షన్ చేసుకున్నాం. వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే ఈ 45,000 లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర డిఫెండ్ చేసుకున్నారు. ఇది సెల్లర్స్ బేర్స్ అనేవాళ్ళు ఆ లెవెల్ దాటకుండా చూసుకున్నారు. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్ డే లో అనమాట. ఇది డే లో దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ప్రీవియస్ డే లో అనమాట. లోన్ అయితే బొంబాట్ చేశారు. ఓకే, బట్ అగైన్ ఏంటంటే క్లోజింగ్ అయితే ఇవ్వలేదు అండ్ స్ట్రాంగ్గా పైకి రిట్రేస్మెంట్ అనేది తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంది డౌన్ సైడ్ అనుకుంటే మనం ఏంటంటే ఆపర్చునిటీ సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో లేదు అంటే కూడా సెల్ ఆన్ రైజ్. మార్కెట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే మార్కెట్ కిందకు వచ్చి రిట్రేస్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కడైనా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఏంటంటే మనం రిస్క్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రాబబిలిటీ ఉంటుంది, ఆల్రెడీ లాస్లో ఉన్న వాళ్ళు హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ పాయింట్ దగ్గర అది ఫ్యూల్ చేస్తుంది మార్కెట్ని డౌన్ సైడ్ రావడానికి. ఓకే, ఎనీహౌ ఈ యొక్క కొత్త లెవెల్స్ అనేది చూద్దాం. నిఫ్టీలో కూడా ఏంటంటే సేమ్ ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నామో ఇది 19,788. అక్కడ నుంచి రిజెక్షన్ అనేది వచ్చింది. ఒక్కసారి కాదు 2 times వచ్చింది. ఓకే, 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి 15 minutesకి స్విచ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మార్కెట్ ఓపెన్ అవడంతోనే ఈ యొక్క లెవెల్ని బొంబార్డ్ చేసింది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనం రిస్క్ అనేది తీసుకోవచ్చు, ఇది సెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ టు సే పుట్ బై చేయటం లేదా కాల్ బై చేయటం అనేది చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇక్కడ ఇమీడియట్గా మనకి కన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ రిస్క్ అవుతుందేమో అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఒకవేళ సెల్లర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ ఏం చేయొచ్చు, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది 19,788, దీన్ని రఫ్గా 19,800 అనుకుందాం. ఈ యొక్క కాల్ని అటెంప్ట్ చేసే బదులు రిస్క్ తగ్గించుకోవడం కోసం ఒకవేళ సెల్లర్ అయితే కొద్దిగా దూరంగా వెళ్ళి ఇంకొక 200 పాయింట్స్ లైక్ 20,000 కాల్ని సెల్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర సెల్ చేయడం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని
పైకి వచ్చాడంటే కూడా, ఎందుకంటే మొమెంటంలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో రిస్క్ అవుతుంది. సో కొద్దిగా దూరం కూడా వెళ్ళొచ్చు, ఇది ప్రో టిప్ అనుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందో అండ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ మనం మరొకసారి ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట, డౌన్ సైడ్ సెల్లింగ్ లేదంటే పుట్ ఆప్షన్ బై చేసుకోవడం. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఓకేనా. బట్ ఎప్పుడైనా సరే మనకి మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో మనం పుట్ ఆప్షన్ తీసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 లాట్స్తో ట్రేడ్ చేయాలనుకోండి, 4 లాట్స్, అప్పుడు ఏం చేయాలంటే ఒక లాట్ అనేది టెస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లాట్ బై చేసుకోవాలి పుట్టు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 19,700 పుట్ కానీ 750 పుట్ కానీ ఒక లాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన కన్ఫర్మేషన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఎడిషనల్గా మిగతావి కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అనమాట, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇది ఆపోజిట్కి ట్రేడ్ చేయటం, ఎందుకంటే మొమెంటం అప్ సైడ్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఆగుతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్ ప్రీవియస్గా కానీ వీక్గా ఉంటే రెసిస్టెన్స్ దగ్గర చాలాసార్లు రెస్పెక్ట్ చేస్తాడు, ఇది 70 to 80% ప్రాబబిలిటీ ఉంది. సో అగైన్ ప్రాబబిలిటీ కాబట్టి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో ఇంకా ఒకసారి 5 మినిట్స్లో చూద్దాం. 5 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేశాడు, ఇండెసిషన్ హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్ అనుకోవచ్చు, హ్యాంగింగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ థింగ్, షూటింగ్ స్టార్, ఇండెసిషన్. ఇక్కడ మనకి 5 మినిట్స్లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చాడు. ఈ క్యాండిల్ దగ్గర మనకి ఏంటంటే ఇదంతా కన్సోల్టేషన్ టైం స్పెండ్ చేసి ఈ క్యాండిల్ మన కన్ఫర్మేషన్ క్యాండిల్, ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో అగైన్ ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ దగ్గర కూడా మనం యావరేజింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ తర్వాత 1 లాట్, దాని తర్వాత ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో మిగతా లాట్లు 1-2 లాట్లు అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు, ఈ విధంగా ప్లాన్. ఓకే, ఎనీహౌ అది ఒకసారి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్స్ కరెంట్ వీక్ 28th ఎక్స్పైరీ ఉంది, మనకి 19,900 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ 19,800 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్సే కనిపిస్తుంది. సో చాలా మంది ఏం చేశారంటే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు నిఫ్టీలో. ప్రస్తుతానికి మనం 19,800 అనేది ఈ యొక్క రెసిస్టెన్స్గా తీసుకుందాం. 19,800 అనేది రెసిస్టెన్స్గా తీసుకుందాం. ఇది మరీ క్లోజ్గా ఉంది 19,800. దాని తర్వాత 19,900 అనేది తీసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. బ్రాడర్ రేంజ్ అనేది తీసుకుందాం సేఫ్ సైడ్. ఇది మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే 19,600 దగ్గర మంచి సపోర్ట్ అయితే చూపిస్తుంది. 19,500, 19,600, 19,500కి వెళ్దాం మనం. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ యొక్క లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 19,600 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో పీపుల్ ఏంటంటే మేబీ కొద్దిగా బౌన్స్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఎనీహౌ ఇది బ్రాడర్ రేంజ్లో ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క రెసిస్టెన్స్, సో ఇక్కడ చూడండి మనం ఏదైతే మార్క్ చేస్తున్నామో ఈ లెవెల్స్ అనేది చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఆ లెవెల్స్ ఎలా మార్క్ చేస్తున్నాం ఏంటి అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క పివోట్ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ వెరీ టైట్ రేంజ్లో రీసెంట్గా ఏదైనా యాక్టివిటీ ఉన్నా అవి మనం మార్క్ చేసుకోవడం జరుగుతుంది. నాకైతే యాక్చువల్గా ఇక్కడ జోన్ ఉంది ఫ్రెండ్స్, ఈ జోన్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది జోన్ అనమాట. సో ఈ జోన్కి వస్తే మళ్ళీ బయర్స్ యాక్టివిటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏంటంటే మనకి ఎక్కడ కూడా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ 68 పాయింట్ నెగిటివ్గా ఉంది స్టిల్ బ్రాడర్ పిక్చర్లో. సో మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 19,900 అనుకోవచ్చు. దాని తర్వాత 19,800 ఇది ఈ లెవెల్ అనమాట రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,551, దాని తర్వాత 19,500 బ్రాడర్ రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ జోన్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్గా ఏమైందంటే చూపిస్తాను ఒకసారి. మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ తీసుకొని బౌన్స్ అయింది. సో ఆబ్వియస్గా ఈ యొక్క జోన్ ఏదైతే ఉందో 550 దగ్గర అప్రాక్సిమేట్గా వెరీ ఇంట్రెస్టింగ్ జోన్. ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్గా ఈ జోన్లోకి వస్తే మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఆపోజిట్లో టు సే ఏంటంటే బుల్లిష్లో పొజిషన్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీలో ఉన్న లెవెల్స్. ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. నెక్స్ట్ వీక్ నిఫ్టీ 5th అక్టోబర్. సో దీంట్లో ఎక్కువ పుట్స్ అనేది సెల్ చేశారు, ముఖ్యంగా 19,500, 19,600, 19,700 మంచి సపోర్ట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో స్టిల్ ఏంటంటే నెక్స్ట్ వీక్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంటే కనిపిస్తుంది, అంత అగ్రెసివ్ బేరిష్గా లేరు. అండ్ 19,900 అగ్రెసివ్గా ఏంటంటే 20,000 దగ్గర ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు అనమాట అప్రాక్సిమేట్గా. ఎందుకంటే యాక్చువల్గా హై బ్రేక్ చేసుకుని కిందకు వచ్చాడు కదా, సో స్టిల్ బుల్లిష్లోనే ఉన్నట్టు. ఇదంతా కూడా రిట్రేస్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ న్యూస్ బేస్డ్ ఈవెంట్స్ లాగా ట్రీట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. కరెంట్ వీక్ ఇక మనకి
28th ఎక్స్పైరీ ఉంది బుధవారం. 45,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం 45,000 దగ్గర. సో ప్రీవియస్గా ఏదైతే మనం మార్క్ చేసి పెట్టుకున్నాం 45 లెవెల్, అదే లెవెల్ అనేది ఉంచుదాం. ఓకే, అయితే ఎగ్జాక్ట్గా అదే లెవెల్ అనేది మనకు స్ట్రక్చరల్గా కూడా రెసిస్టెన్స్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, ప్రీవియస్గా ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో అదే లెవెల్ ప్లస్ దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ రెండు కూడా మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట, రెసిస్టెన్స్ లెవెల్స్. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,500 దగ్గర కనిపిస్తుంది. సో సేమ్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా సేమ్ ఉంచుదాం ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి ఇక్కడ 45,000 రౌండ్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే బోత్ స్ట్రక్చర్గా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక సపోర్ట్ విషయానికి వస్తే మనకి 44,500 అండ్ దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే మనకు మార్క్ చేసుకున్నామో 44,400, ఈ రెండు కూడా మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఏది బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్కి వస్తే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది ఏది 44,450 ఈ లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్గా మంచి ఇంట్రెస్టింగ్ లెవెల్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అగ్రెసివ్గా లేదు, బట్ 44,500 44,000 దగ్గర ఉన్నారు. చాలా మంది 45,000 సెల్ చేశారు ఫ్రెండ్స్. 45,000 ఈ లెవెల్ అనేది సెల్ చేశారు. ఒకవేళ మార్కెట్ రివర్స్ అవ్వాలంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇదంతా కూడా ఏంటంటే కన్సోలిడేషన్ అనమాట. షార్ట్ టర్మ్లో ఈ యొక్క లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా, ఎందుకంటే చాలా అగ్రెసివ్గా డ్రాస్టిక్గా పడిపోయింది కాబట్టి. అందుకని ఈ లెవెల్ అనేది ఒకవేళ ఈలోపు కన్సాలిడేషన్ తీసుకుంది, ఇప్పుడు 45,000 లెవెల్ ఉంది కదా, దీనికి కాల్ ఏమింది సెల్ చేశారు. ఇప్పుడు మార్కెట్ టైం స్పెండ్ చేసింది అనుకోండి ఇక్కడ ఇలా ఇదేమైపోద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లో సెల్ చేస్తే అది 70కో 60కో వచ్చేస్తుంది, ఏది టైం డికే వల్ల. అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ కూడా అయిపోతారు, ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ అగ్రెసివ్గా బ్రేక్అవుట్ అయినా వాళ్ళు అమ్మిన 100 కంటే తక్కువలోనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, లైక్ 90 కానీ 80 కానీ అలా అనమాట. ఎందుకంటే టైం స్పెండ్ చేస్తుంది కదా మార్కెట్, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. మార్కెట్ అగ్రెసివ్గా డ్రాప్ అయింది అండ్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది, దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు ఏంటంటే ఈ యొక్క 45,000 కాల్ ఎగ్జిట్ అవుదాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే రైటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, ఇది మనకున్న బ్యాంక్ నిఫ్టీలో. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ కరెంట్ వీక్, ఫిన్ నిఫ్టీ వీక్లీ మనకి 24th మంగళవారం ఎక్స్పైరీ ఉంది. అయితే ఇక్కడ చూస్తే మనకు అందరూ కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ముఖ్యంగా 19,900 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పెట్టారు. ఇంకొంచెం దగ్గరకు వచ్చేసారు వీళ్ళు, ఎందుకంటే ఎక్స్పైరీ కూడా దగ్గరకు వస్తుంది కదా, ప్రీమియమ్స్ ఎక్కువ ఉండవు, దూరంగా వెళ్లకుండా అదే కొంచెం దగ్గరగా రిస్క్ చేశారనమాట. 19,900కి వచ్చేసారు. అండ్ మనం ఈ యొక్క రెసిస్టెన్స్ ఏం చేద్దామంటే కొద్దిగా దగ్గరికి తీసుకొద్దాం. ఓకే, ప్రీవియస్ గా ఉన్నదాన్ని. దాని తర్వాత మనం ఏదైతే సపోర్ట్ డ్రా చేసుకున్నామో ఇక్కడ నాకైతే జోన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది జోన్ మార్క్ చేస్తున్నాను. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది జోను. దీనికి కూడా బ్లాక్ కలర్ ఇచ్చేస్తే మనకి స్ట్రక్చరల్గా జోన్ ఇది. ఫస్ట్ టైం దీంట్లో జోన్ మార్క్ చేస్తున్నాను, ఓకే గమనించండి. అదేవిధంగా మనకి 19,600 మంచి సపోర్ట్ ఉంది. 19,500 19,600కి వచ్చేసారు, దగ్గరకు వచ్చారు. మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఐ థింక్ ఏంటంటే ఓవర్సోల్డ్ లెవెల్లో ఉన్నట్టుంది మార్కెట్, కొద్దిగా బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఫిన్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 19,930 19,901 మనకున్న 19,900 ఇది మనకున్న ఇమీడియట్ గా రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఓకే, అండ్ మార్కెట్ అయితే లోవర్ లోస్ లో వెళుతూ ఉంది. చూడండి ప్రతి స్వింగ్ ను కూడా బ్రేక్ చేసుకుంటూ చక్కగా లోవర్ లో వెళుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సపోర్ట్ ఇక్కడ ఈ ప్లాన్ అనేది తీసుకుంటున్నా నేను. 19,655 19,600 ఈ రెండు కూడా మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఏది ఫిన్ నిఫ్టీలో. క్లియరా ఇక్కడ దాకా? దాని తర్వాత మిడ్ క్యాప్కి వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ వీక్లో ఎలా ఉన్నారనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే ఎక్కువగా 20,100 కాల్ సేఫ్గా సెల్ చేసి పెట్టారు, పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. ఓకే ఫైన్. దాని తర్వాత మిడ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని చూద్దాం. మిడ్ క్యాప్ వీక్లీ మనకి ఇది సోమవారం ఎక్స్పైరీ ఉంది, రేపు సోమవారం మిడ్ క్యాప్. దీంట్లో మనకి యాక్చువల్గా ఏంటంటే 9,150 9,125 ప్రతి దాని దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బిగ్గర్ పిక్చర్లో అయితే 9,150 అండ్ అఫ్ కోర్స్ 9,100
100 మనం రెసిస్టెన్స్గా తీసుకుందాం. 9100 వీళ్ళు కొంచెం దగ్గరకు వచ్చారు అండ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొద్దిగా దగ్గరకు వచ్చేసారు. 9100 అనమాట. రైట్, ఇది రెసిస్టెన్స్ అండ్ మనకి స్ట్రక్చరల్గా ఉన్న రెసిస్టెన్స్ ఇది మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం. అండ్ ప్రీవియస్గా ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసినాక ఈ జోన్ అనేది గమనించండి అని చెప్పేసి మనం ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం ఈ యొక్క జోను. సో ఈ జోన్కి ఎప్పుడైతే వచ్చాడో లైక్ 15 minutes టైం ఫ్రేమ్ కానీ 5 minutes కానీ వెంటనే బయింగ్ యాక్టివిటీ జరిగింది. ఇదేంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ నుంచి కూడా జంప్ అయిపోయింది అనమాట. సడన్గా ఇక్కడ నుంచి జంప్ అయిపోయింది, మార్కెట్ గ్యాప్ ఫిల్ చేశాడు, బయర్స్ యాక్టివేట్ అయిపోయారు. ఇది గ్యాప్ ఫిల్లింగ్ జోన్, అందుకే మనం ఇక్కడ మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, సో అది ఒకసారి దాన్ని మనం డిలీట్ చేద్దాం ఈ జోన్ని. ఫస్ట్ టైం మనం జోన్స్ అనేది మార్క్ చేసుకున్నాం. అప్ సైడ్ అయితే క్లియర్గా ఉంది, ప్రస్తుతం డౌన్ సైడ్ మనకున్న లెవెల్ ఇది. అండ్ సపోర్ట్ చూద్దాం. సపోర్ట్ అయితే 9000 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 9000 ఇది ప్రస్తుతం వాళ్ళు మెయింటైన్ చేస్తున్న రేంజ్. 9100, 9095 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. 9022, 9000 ఇవి మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్ దగ్గర మనకి బౌన్స్ అయితే కనిపించింది అండ్ అక్కడ నుంచి కూడా మార్కెట్ ఏంటంటే ఒక నారో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అప్ సైడ్ ఏమో ఈ రెసిస్టెన్స్. ఓకే, ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో, యాక్చువల్గా ఇది నెక్ లైన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది నెక్ లైన్. అక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది, కన్సోలిడేషన్ తీసుకుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అవి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సో ప్రస్తుతం ప్రీవియస్గా ఈ యొక్క 19645 ఆ రేంజ్ దగ్గర ఏంటంటే ప్రస్తుతం అయితే కొద్దిగా ప్రైస్ యాక్టివిటీ అయితే స్టేబుల్ అయిందనమాట. గ్యాప్ డౌన్ ఫస్ట్ టైం ఏంటంటే రికవర్ చేశారు. బట్ దీన్ని బట్టి మనం ఏంటంటే బుల్లిష్గా తీసుకోలేము. ఇది జస్ట్ ఇండెసిషన్ క్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇండెసిషన్ క్యాండిల్. ఒకసారి బుల్ పవర్ అనేది కనిపించింది, బట్ ఇన్ బిట్వీన్ బేర్స్ కూడా వాళ్ళ పవర్ కూడా చూపించే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కొద్దిగా వాలటాలిటీ అనేది మార్కెట్లో ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు కిందికి వెళ్ళినప్పుడు పైకి సైడ్ వేస్ యాక్టివిటీ అని చెప్పొచ్చు సింపుల్గా. ఓకే, అటువంటి యాక్టివిటీ అనేది మనం ఎక్కువగా చూస్తాం. 1-2 days పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా డౌ జోన్స్ విషయానికి వస్తే మనకి చూడండి అగ్రెసివ్గా ఈ యొక్క క్యాండిల్ మనం అప్పుడు చూసినప్పుడు ఎంత ఉందంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్లో నిన్న ఇది దగ్గర 40 పాయింట్లు అనుకుంటా పాజిటివ్గా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేశారు, ఇక్కడ దాకా వెళ్ళారు, పైకి వెళ్ళారు. అందుకే మనం అనుకున్నది అదే, మనం చెప్పుకుంటుంది మార్కెట్ వీక్గా ఉంది అనిపించినప్పుడు రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది చూడాలి. దాన్నే మనం సెల్ ఆన్ రైజ్ అంటాం. ఎప్పుడు సెల్ ఆన్ రైజ్ చేయొచ్చు అంటే మనకు మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉన్నప్పుడు, ఆపర్చునిటీ రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ బుల్లిష్గా ఉందనుకోండి, బై అండ్ డిప్ అంటాం. డిప్లో బై చేయండి అంటారు కదా, అట్లా అనమాట. అంటే ఎవరి సపోర్ట్ దగ్గర కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు లాంగ్ సైడ్, అంటే రిస్క్ తీసుకోవచ్చు లాంగ్ సైడ్. ఓకే, ఎనీహౌ ఇక్కడ దాకా వెళ్ళాడు మళ్ళీ. బట్ ఫైనల్గా ఏంటంటే ఒకవేళ ఎవరైనా మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి బై చేశారు, వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఎందుకంటే మార్కెట్ ఇది జస్ట్ ఏంటంటే రిట్రేస్మెంట్ వచ్చాడు, కొద్దిగా పైకి వెళ్ళాడు, అక్కడ నుంచి కిందకి వచ్చేసి ప్రీవియస్ డే లో బ్రేక్ చేశాడు. సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అలాగే జరిగింది. ఫస్ట్ ఫాస్ట్గా పైకి వెళ్ళాడు, దాని తర్వాత లోని బ్రేక్ చేసేసాడు. ఏది ప్రీవియస్ డే లో కూడా అక్కడ స్టాప్ లాస్లు మొత్తం కూడా హంటింగ్ అనేది చేశాడు. బట్ స్టిల్ ఏంటంటే మనం అయితే దీన్ని బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోలేం. ప్రస్తుతం అయితే ఈ యొక్క బేర్ కంట్రోల్లోనే మార్కెట్ అనేది వెళుతూ ఉంది, యుఎస్ మార్కెట్స్. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్స్. ఓకే, ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ హ్యాపీ వీకెండ్.